ఓకే ఫ్రెండ్స్, ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ కంటిన్యూ చేసుకుందాం. సో మనము గైడెన్స్ కోసం ఎవరిని అడగాలి 11th చాప్టర్ లో ఉన్నాము. సో దీనిలో ఇంకొక నెక్స్ట్ సెక్షన్ ఉందన్నమాట. సో దీనిలో ఏం చెప్తున్నారు అంటే, విలువైన వజ్రాన్ని వీధిలో వెతుకుట అనేది ఒక సూఫీ కథంట. సో దాన్ని చూద్దాము. రూబియా అనే సూఫీ మాస్టర్ ఒక ఆవిడ, ముసలావిడ ఉండేది. ఆమె ఒకరోజు తన పూరి గుడిసె నుండి బయటకు వచ్చి ఆ పగటి వెలుతురులో వీధిలో వెతుకుతూ ఉంది. ఆ ముసలామె వీధిలో వెతుకుతూ ఉండగా కొంతమంది ఆమెని ఏమి వెతుకుతున్నావు అని అడిగారు. ఒక వజ్రాన్ని పోగొట్టుకున్నాను, దానికోసం వెతుకుతున్నాను అంది రూబియా. ఆమెకు సహాయంగా ఆ వీధిలో చాలా మంది వజ్రం కోసం వెతకటం ప్రారంభించారు. కొన్ని గంటల పాటు వెతికి వెతికి ఇక రాత్రి సమీపించే వేళల్లో వారిలో ఒకడు రూబియాని అడిగాడు, ఇక చీకటి పడుతోంది, ఇందుకు నువ్వు వజ్రాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావు? ఈ వీధిలో ఈ వీధిలో లోనేనా అని అడిగాడు. కాదు, నా పూరి గొడుసులో పోగొట్టుకున్నాను అంది రూబియా. అక్కడ వారందరూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వజ్రాన్ని పూరి గొడుసులో పోగొట్టుకుని బయట ఈ వీధిలో వెతకటం ఏమిటి అన్నారు. అప్పుడు రూబియా బిగ్గరగా నవ్వుతూ, నేను అదే చెప్తున్నాను. మీరు జీవితంలో ఏవేవో వాంఛిస్తున్నారు, అంటే లక్ష్యాలు, సంకల్పాల సాధన. వాటిని మీ లోపల అంతరంగంలో వెతకకుండా బయట వెతుకుతున్నారు. ఎంతటి పిచ్చివారు మీరు అంది. గైడెన్స్ కోసం, లక్ష్యాలు, సంకల్పాల సాధన కోసం, ప్రేమ, ఆనందం, విజయం మొదలైన వాటి కోసం బయట వెతుకుతున్నాము. సో యాక్చువల్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏంటిది అనుకున్నాను, దాన్ని భలే కనెక్ట్ చేశారు. సో ఈ రూబియా అనే ఆవిడ స్టోరీ ఇది సూఫీ కథ అనమాట. సో అందులో ఏం చెప్పారు, ఒక ఆవిడ ఒక డైమండ్ పోగొట్టుకున్నాను అని బయట డే అంతా వెతుకుతూ ఉంటే మిగిలిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆవిడతో పాటు వెతుకుతూ ఉంటారు అనమాట. సో నైట్ అయిపోయిన తర్వాత ఇక్కడే రోడ్డు మీద పోగొట్టుకున్నావా అంటే, కాదు ఇంట్లో పోగొట్టుకున్నానంటే ఏమో అప్పుడు అందరూ నవ్వుతారనమాట. ఇంట్లో పోగొట్టుకుంటే బయట వెతుకుతున్నావేంటి అని. అప్పుడు రూబియా నవ్వుతూ అంటుందన్నమాట, మీరు కూడా అందరూ కూడా ఇంతే చేస్తున్నారు. మీరు మీ లైఫ్ లో ఏమైతే కావాలనుకుంటున్నావో వాటిని మీ సబ్ కాన్షియస్ మైండ్ అప్పచెప్పి దాన్ని ఇన్నర్ లో దాని గురించి కనెక్ట్ అవ్వకుండా బయట ఎక్కడో దాన్ని వెతుకుతూ ఉన్నారు. అక్కడ ఎక్కడో వాటి కోసం వాటిని పొందాలని చెప్పి తాపత్రయపడుతున్నారు అని చెప్పి నవ్వుతూ చెప్తుంది అనమాట. నా కష్టాలకు, సమస్యలకు కారణం నా భర్త, నా భార్య అని, నేను ఐఏఎస్ లేదా ఐఐటి సీటు సాధించలేకపోవటానికి నా కుటుంబ ఆర్థిక సమస్యలే అని, నేను విడాకులు తీసుకోవటానికి కారణం నా భర్త లేదా భార్యే అని, ఈ కారణాలను బయట ప్రపంచంపైకి నెట్టేస్తున్నాం. అయితే గతం గతః, ఈ వర్తమానంలో, ఈ క్షణంలో మన జీవితాన్ని, అంటే లక్ష్యాన్ని, సంకల్పాలని ఎంచుకుని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పవచ్చు. ఊహాశక్తితో వివిధ రకాలుగా చిత్రీకరణ చేసుకుని లక్ష్యం లేదా సంకల్పం ఇప్పటికే నెరవేరినట్లుగా కలలు కనండి. మీరు ఏది వాంఛిస్తున్నారో దాన్ని ప్రకటన చేసుకునేందుకు మీ లోపల వెతకండి. ఈ పుస్తకంలో అనేక విధాలుగా ఇదే చెప్పడం జరుగుతూ ఉంది. సో మనకి అది ఎటువంటి సమస్య అయినా సరే, హెల్త్ సమస్య అయినా, ఫైనాన్షియల్ సమస్య అయినా, రిలేషన్ సంబంధమైన ఎటువంటి ఇష్యూ అయినా కూడా మనం దాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దాన్ని మార్చవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దాన్ని మన ఊహాశక్తితో, విజువలైజేషన్ తో, మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో దాని మీద గట్టిగా మనం నమ్ముతూ ఉండి మన యూనివర్స్ కి సరెండర్ అయిపోతే ఆటోమేటిక్ గా జరుగుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. వాట్ లైస్ బిహైండ్ అస్ ఆర్ టైనీ మ్యాటర్స్ కంపేర్డ్ టు వాట్ లైస్ విత్ ఇన్ అస్. మన ముందు ఏమి ఉంది, మన వెనుక ఏమి ఉంది అనేవి చాలా చాలా చిన్న విషయాలు. మన లోపల ఏమి ఉంది అనేది అతి ముఖ్యమైన విషయం. మీ యొక్క యథార్థమైన శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయి? మీ యొక్క పదవిలోనా, మీ యొక్క విల్లాలోనా, మీ యొక్క విలాసవంతమైన కారులోనా, మీ ధనంలోనా? కాదు, అస్సలైన యథార్థమైన శక్తి సామర్థ్యాలు మీ అంతరంగంలోనే ఉన్నాయి. ఎక్స్టర్నల్ పవర్ ఈజ్ టెంపరీ, ఇంటర్నల్ పవర్ ఈజ్ పర్మనెంట్. ఎక్స్టర్నల్ పవర్ ఈజ్ లిమిటెడ్, ఇంటర్నల్ పవర్ ఈజ్ అన్లిమిటెడ్. బాహ్యంగా ఉండే శక్తి సామర్థ్యాలు తాత్కాలికమైనవి, లోపల శక్తి సామర్థ్యాలు శాశ్వతమైనవి. బాహ్యంగా ఉండే శక్తి సామర్థ్యాలు పరిమితమైనవి, లోపల ఉన్న శక్తి సామర్థ్యాలు అపరిమితమైనవి. సో మనలో ఎంతో ఎనర్జీస్ ఉన్నాయి,
అని చెప్పి మనలో ఉన్న పవర్ ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారనమాట. అందుకే మీరు అంతర్ ప్రయాణం చేయండి. ఊహాశక్తి మరియు ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ నమ్మకంతో కలలు కనండి. మీ లోపల అనంతమైన శక్తి సామర్థ్యాలు అంటే ఇన్ఫైనైట్ పవర్స్ గుప్తంగా ఉన్నాయి. రూబియా వజ్రం కోసం బయట వెతుకుతున్న మాదిరిగా మనం కూడా గైడెన్స్ కోసం బయట వెతుకుతున్నాం. ధ్యానం, ఊహాశక్తి, ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ వంటి వాటిని ఆశ్రయించి మీలోని అనంతమైన శక్తి సామర్థ్యాలను వినియోగించుకోండి. సో దాని మీద ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు. అదొకసారి చూద్దాం. సుఖాసనంలో హాయిగా కూర్చోండి. 2 కళ్ళు మూసుకొని 3 లేదా 4 నిమిషాలు దీర్ఘమైన శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ వదలండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఒక పెద్ద లక్ష్యం, ఇంతకాలం అసాధ్యం అని భావించిన దాన్ని ఎంచుకోండి. ఈ లక్ష్యం వాస్తవ రూపం చెందింది. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి? బంధుమిత్రులతో ఎలా వ్యవహరించాలి? వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉన్నతీకరించుకోవాలి? జీవనశైలి నాలోని గుణాలలో ఎలా ఉంటుంది? వీటన్నింటినీ మీ లోపల జీవితానుభవాలుగా ఇప్పటికే పొందుతున్నట్లుగా ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ తో కలలు కనండి. గతం అనేది లేదు. ఏది సృష్టించుకుంటున్నారో, ఏ ఏ జీవితానుభవాలు కలిగి ఉంటున్నారో అవి మాత్రమే మీకు ముఖ్యం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. సో ఇక్కడ స్పెసిఫిక్ గా ఏం చెప్పేది అంటే ఎప్పుడు వర్తమానంలోనే ఉందాము. గతంలో ఏం జరిగింది దానిలో నుంచి లాజికల్ మైండ్ కానీ అనాలిసిస్ కానీ చేయకుండా మన జీవితానుభవాలు మనకి ఏమైతే కావాలనుకుంటున్నామో వాటి మీద మాత్రమే దృష్టి పెడదాము అంటున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే మీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ ధనంతో మీ జీవనశైలి ఎలా ఉంది? మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? అమెరికా, యూరప్ యాత్రలో ఉన్నారా? ఏ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరి సమాజంతో మీ వ్యవహార శైలి, ప్రవర్తన ఎలా ఉన్నాయి? ఆ 100 కోట్ల ధనంతో ఏ ఏ జీవితానుభవాలను పొందుతున్నారు? ఇలా రకరకాల ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ తో ఊహాశక్తిని ఉపయోగించి ఈ వర్తమానంలోనే అవి సంభవించినట్లుగా కలలు కనండి. కొన్ని విశ్వ నియమాలను గుర్తుపెట్టుకోండి. ఇవ్వటం, ఇతరులకు విజయం సాధించేందుకు ప్రోత్సహించటం, ప్రేమను పంచటం, మెచ్చుకోవటం వంటి ఉత్తమమైన వాటిని ఆచరించండి. సో మనం యూనివర్సల్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తో మనకి అవన్నీ యాడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనలో కూడా కొన్ని కొన్ని నేచర్స్ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో అవేంటి అంటే ఎప్పుడు గివింగ్ లో ఉండాలి. ఇతరులకు ఏదైనా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మనం ప్రేమను పంచుతూ ఉండాలి. పక్కన వాళ్ళని మెచ్చుకుంటూ ఉండాలి. ఇటువంటి ఉత్తమమైన లక్షణాలు మాత్రం మనం ఆచరించుతూ ఉండాలని అని చెప్తున్నారు. పట్టు వదిలిన విక్రమార్కుడి లక్ష్యాన్ని మధ్యలో వదిలిపెట్టకండి. సో మనం అనుకున్నది వచ్చేంత వరకు ఇలా మేనిఫెస్ట్ చేసుకోవటం కోసం ఎప్పుడు ఇమాజినేషన్ ని, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ తో ఎప్పుడు ఇమాజిన్ చేసుకుంటూ మన సబ్ కాన్షియస్ మైండ్ తో ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉండండి. ఎప్పుడు మధ్యలో వదిలేయద్దు మన లక్ష్యాన్ని అని చెప్తున్నారు. లక్ష్యం లేదా సంకల్పం అనేది మీ శ్రేయస్సు, ఇతరుల శ్రేయస్సుకు మంచిది కాదు అనిపిస్తే దాన్ని తక్షణమే వదిలేయండి. మనం పెట్టుకున్న గోల్ కూడా మనకి, మన సొసైటీకి, మన అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి. అది కనుక ఎవరికన్నా ఉపయోగపడదు, ఎవరిని ఇబ్బంది పెడుతుంది అంటే ఆ గోల్ ని వెంటనే అక్కడే వదిలేయండి అని చెప్తున్నారు అనమాట. ఈ అభ్యాసాన్ని వీలైనప్పుడు 15 నిమిషాలు సాధన చేయండి. ఈ పుస్తకంలోని అభ్యాసాల్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. మరి ముఖ్యంగా రాత్రికి నిద్రకు ఉపక్రమించే ముందు ఈ అభ్యాసాలను సాధన చేయడం మరొకండి. సో ఎస్పెషల్లీ ఈ చాప్టర్ లో మనకి స్పెసిఫిక్ గా చెప్పింది ఏంటి అంటే మనము మన ఇన్నర్ తో కనెక్ట్ అవ్వాలని చెప్పినట్టు మిగిలిన అన్ని చాప్టర్స్ లో చెప్పినట్టు సేమ్ ఉంది. సో స్పెషల్ గా ఎప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఫాస్ట్ గా అందచేయగలుగుతాము అంటే మనకి సగం నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆ టైంలో కనుక మనము ఇదంతా మెడిటేషన్ లో కూర్చుని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే అది మన సబ్ కాన్షియస్ మైండ్ కి చాలా ఫాస్ట్ గా చేరగలుగుతాయి. అప్పుడు త్వరగా మేనిఫెస్ట్ అవుతాయి అని చెప్పారు అనమాట. సో దీంతో 11th చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ 12th చాప్టర్ వచ్చి నమ్మకమే వజ్రాయుధం. సో దీనిలో బిలీఫ్స్ గురించి చెప్తున్నారు అనమాట. బిలీఫ్స్ ఆర్ థాట్స్ reinforced by imagination
and emotions concerning the nature of your own reality. Your thoughts, in general, possesses electromagnetic reality, but whether you know it or not, they also have inner sound value. మీ యొక్క వాస్తవానికి సంబంధించి ఊహాశక్తి మరియు ఎమోషన్స్ చేత దృఢపరచబడిన ఆలోచనలు ఆలోచనలను నమ్మకాలు అని పిలవటం జరుగుతుంది. సో మన బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్తున్నారంటే, మీ యొక్క వాస్తవానికి సంబంధించి ఊహాశక్తి మరియు ఎమోషన్స్ ని చేత దృఢపరచబడిన ఆలోచనలను నమ్మకాలు అని పిలుస్తాము. సో మన ఏదైతే ఇమాజినేషన్స్ కి మన ఎమోషన్స్ కి ఎక్కువగా యాడ్ చేసి ఉన్న రియాలిటీని మనం దాని నమ్మకాలు అని అంటున్నాము. మన థాట్స్ నే నమ్మకాలు అని అంటున్నాము అని చెప్తున్నాం అనమాట. బిలీఫ్స్ ఆర్ థాట్స్ రీఎన్ఫోర్స్డ్ బై ఇమాజినేషన్ అండ్ ఎమోషన్స్ కన్సర్నింగ్ ద నేచర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. సో మన రియాలిటీలో ఏదైతే జరుగుతుందో దానికి మనం ఏదైతే థాట్స్ యాడ్ చేస్తామో ఆ థాట్స్ పైన ఎమోషన్స్ అండ్ ఇమాజినేషన్ ఉంటే కనుక దాన్ని బిలీఫ్ సిస్టమ్ అంటున్నారు. ఈ ఆలోచనలు విద్యుదయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా అవి అంతర్గత శబ్ద తరంగాల్లో శక్తిని కూడా కలిగి ఉంటాయి. సో ఈ మన బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటి, ఏం లేదు, అది కూడా ఒక థాటే అని చెప్తున్నారు అనమాట. సో ఆ థాట్స్ లో ఏముంటుంది, దోస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాలిటీని, అది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ తత్వాన్ని కలిగి ఉంటుంది. సో అవి అంతేకాకుండా అవి మన ఇన్నర్ సౌండ్ తో కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. అంతా మంచే జరుగుతుంది, ఆల్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అని మనం బలంగా దృఢంగా ఎమోషన్స్ తో మరి ఊహాశక్తితో నిశ్చయించుకున్నప్పుడు అది ఒక నమ్మకంగా రూపాంతరం చెందుతుంది. సో మనకి దాని మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అది దాన్ని మన బిలీఫ్ సిస్టమ్ అంటాము అని చెప్తున్నారు అనమాట. నమ్మకం అంటే బిలీఫ్ అనేది మనస్సు నుండి కాక హృదయం నుండి కలిగే ఒక భావన. నమ్మకాలు కలిగి ఉండటం అనేది జీవాత్మల సహజ స్థితి. నెగిటివ్ లేదా పాజిటివ్ మన నమ్మకాలను కలిగి ఉండవచ్చు. మనలో చాలా మంది నెగిటివ్ నమ్మకాల్లో ఇరుక్కుపోయాం. వాటి నుండి బయటపడటానికి కొంత ప్రయత్నము, సాధన, కృషి చేయవలసి ఉంది. కత్తిని ఆకురాయితో సానబెట్టినట్లు కొంత సాధనతో తప్ప ఈ నెగిటివిటీ అంత సులభంగా తొలగిపోదు, ప్రయత్నం చేయవలసిందే. సో మన బిలీఫ్ సిస్టమ్ అనేది అంటే ఏంటి అంటే అది కూడా ఒక థాట్. ఇవన్నీ కూడా మన థాట్స్ నుంచి వచ్చినాయి. అవి ఈ బేసిక్ బిలీఫ్ సిస్టమ్ అనేది మనస్సు నుంచి కాకుండా హృదయం నుంచి వస్తుంది. అది ఒక రకమైన ఎమోషన్, అది మన హృదయం నుంచి వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఈ బిలీఫ్స్ అనేవి మనకు తెలుసు కదా, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ నెగిటివ్ బిలీఫ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. సో దానివల్ల నష్టం లేదు, దాని నుంచి బయటికి రావడానికి కొంచెం ప్రయత్నం చేయాలి అంటున్నారు. ఏది జరిగినా అంతా మన మంచిగా. ఆల్ ఈజ్ వెల్ అనేది ఒక గొప్ప కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఈ సమస్త సృష్టికి వర్తిస్తుంది. రాజ్ కుమార్ హిర్వాణి దర్శకత్వం వహించిన హిందీ సినిమా 3 Idiots సినిమా చూసారా? ఆ సినిమా తెలుగులో కూడా స్నేహితుడు అనే పేరుతో శంకర్ దర్శకత్వంలో రిలీజ్ అయింది. ఆ సినిమా ఆల్ ఈజ్ వెల్ అనే కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది. మన జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే ఈ విశ్వం నుండి మనకు అంతా మంచే జరుగుతుంది. జీవితంలో ఎలాంటి కష్టమైన పరిస్థితులు రాని కానీ నాకు అంతా మంచే జరుగుతుంది అని మీరు బలంగా నమ్మినట్లయితే ఈ ప్రపంచం నుండి మీకు మంచి జరుగుతుంది. ఆత్మజ్ఞానం, స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల జీవితంలో ఎన్నో ప్రమాదకరమైన అనర్థాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. సో మనకి ఆల్ ఈజ్ వెల్ అంటే మనకి ఏ జరిగినా మన మంచిగా జరుగుతుంది అనేది మనం కనుక గట్టిగా నమ్మితే కనుక ఈ ప్రపంచం అండి మనకి యూనివర్స్ నుంచి మనకు ఎప్పుడూ కూడా మంచిగా జరుగుతుంది అంటున్నారు. సో మనకి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ తక్కువగా ఉండటం వల్ల మన ఆలోచనలు నెగిటివ్ గా వెళ్ళటం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. యావత్ భారతదేశ ప్రజానికాన్ని కలచి చేసిన ఒక సంఘటన నిర్భయ సంఘటన. అది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ ప్రపంచంలోని మనుషులు చాలా చెడ్డవాళ్ళు. మగవారిని అస్సలు నమ్మకూడదు. ఒంటరిగా బయట తిరిగితే ఈ మగవారితో ప్రమాదం జరగవచ్చునేమో వంటి నెగిటివ్ ఆలోచనలు, నమ్మకాలు
ఆ అమ్మాయి కలిగి ఉండటం వల్లనే ఆమెకు ఆ సంఘటన ఎదురైంది. అలా కాకుండా ఈ విశ్వం ఎంతో గొప్పది. ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా నాకు మంచే జరుగుతుంది. ఈ మనుషులు లేదా జంతువుల వల్ల నాకు ఏ హాని జరగదు. ఏ ప్రమాదము జరగదు వంటి ఆలోచన, నమ్మకాలు కలిగి ఉన్నట్లయితే ఆమెకు ఈ సంఘటన జరిగేది కాదు. సో, ఏదన్నా మామూలుగా అంటూ ఉంటాం కదా! ఎస్పెషల్లీ ఆహ్, లేడీస్ ఒక్కళ్ళే బయటికెళ్తున్నప్పుడు ఒక రకమైన మన బిలీఫ్ సిస్టమ్ మంచిది కాదు. అది చిన్నప్పటి నుంచి మన చుట్టూ జరుగుతున్న బిలీఫ్ సిస్టమ్ వల్లనే మన మైండ్‌లో అది పడిపోయింది. సో, అందుకనే ఏదన్నా జరిగితే కనుక ఆ బిలీఫ్ సిస్టమ్ మనిషి ఎక్కువ క్యారీ చేయటం వల్ల మాత్రమే అలా జరుగుతోంది అని చెప్తున్నారు. 4 ఏళ్ల క్రితం వరంగల్‌లో జరిగిన సంఘటన. ఒక ఇంజినీరింగ్ అమ్మాయిపై యాసిడ్ దాడి జరగటం, ఆమె చనిపోవటం జరిగింది. యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలు కంటతడి పెట్టారు. యాసిడ్ దాడి చేసిన వారిని చంపేయాలి అని తెలుగు ప్రజలు ఆలోచనలు వెలువడి చేశారు. దాడి చేసిన వారు పోలీస్ కాల్పుల్లో చంపబడ్డారు. ఆ అమ్మాయి కనుక కొంత ఎరుకుతో ఈ ప్రపంచంలో అంతా నాకు మంచి జరుగుతుంది. నాకు ఏ విధమైన హాని గాని, ప్రమాదం కానీ జరగదు అని విశ్వసించి ఉన్నట్లయితే ఆమెకు ఈ విశ్వమే రక్షణ ఇచ్చేది. ఈ పైన 2 ఉదాహరణలు మనం తెలుసుకున్నదేమిటి అంటే, ఆత్మజ్ఞానం లేకపోవటం వలన వారు ఆ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రమణ మహర్షి స్థాయిలో, రామకృష్ణ పరమహంస స్థాయిలో, లేదా జీసస్ క్రైస్ట్ స్థాయిలో, శ్రీకృష్ణు శ్రీకృష్ణుడి స్థాయిలో మనకు ఆత్మజ్ఞానం ఉండనవసరం లేదు. కానీ కొంచెమైనా ఆత్మజ్ఞానం ఉండాలి కదా! సో, ఇది మనకేదన్నా నెగెటివ్‌గా జరుగుతుంది అంటే, మనలో మన బిలీఫ్ సిస్టమ్‌ని చెక్ చేసుకోమంటున్నారనమాట. సో, మనకి ఆ బిలీఫ్ సిస్టమ్‌లో మనకి ఎందుకుంది అంటే, మనలో స్పిరిచ్యువల్ నాలెడ్జ్ తక్కువ అవటం వల్ల, మన నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్ బిలీఫ్స్‌తో మనం ఉన్నాము అని చెప్తున్నారు. తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ బాధ్యత తీసుకోవాలి. పిల్లల్ని కనడం, వారిని యాంత్రికంగా పెంచడం మాత్రమే సరిపోదు. తల్లిదండ్రులు తాము యోగ సాధన చేస్తూ, పిల్లలకు కూడా యోగ సాధన అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం నేర్పాలి. చిన్నప్పటి నుండే వారికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగించాలి. యోగులు, జ్ఞానులు, గురువులు ప్రవచనాలు వారు వినేటట్లుగా చేయాలి. పాఠశాల స్థాయి నుంచే వారికి ఆధ్యాత్మిక గ్రంథ పఠనంని అలవాటు చేయాలి. అంతా మంచే జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ది బెస్ట్ అనే భావన పిల్లల్లో నాటుకునేటట్లు చేయాలి. విద్యా వ్యవస్థలో కూడా ఆధ్యాత్మిక శాస్త్రం అనే ఒక సబ్జెక్టును తప్పనిసరిగా సరిచేయాలి. సైన్సు, ఆర్ట్సు, ఇంజినీరింగ్, వైద్య శాస్త్రం వంటి ఏ కోర్సులోనైనా ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఒక సబ్జెక్టుగా ఉండి తీరాలి. పిల్లలకు పసిప్రాయం నుండే ధ్యానం అంటే మెడిటేషన్‌ని అలవాటు చేయాలి. ధ్యాన సాధకుడికి చాలా ఆటోమేటిక్‌గా పాజిటివ్ భావనలు కలుగుతాయి. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మన వ్యవస్థలో కూడా కొంచెం మార్పులు రావాలి. చిన్నప్పటి నుంచే ఆహ్, పాజిటివ్ థింకింగ్‌లో ఉండాలి. పాజిటివ్ థింకింగ్‌లో ఉండాలి అంటే, మన స్పిరిచ్యువల్‌గా వాళ్ళందరికీ నాలెడ్జ్ అంటే చిన్నప్పటి నుంచే పిల్లల నుంచి స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌ని వాళ్ళకి అందిస్తూ ఉండాలి. మెడిటేషన్ నేర్పించాలి. సో, అది ఇంట్లో ఫ్యామిలీలో నుంచి ప్లస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి రెండిట్లో కూడా దాన్ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్తున్నారు. మార్క్ మార్కండేయుడు, హనుమంతుడు, ధ్రువుడు, సుఖబ్రహ్మర్షి, జీసస్ క్రైస్ట్ మొదలైన వారు బాల్యం నుండి ధ్యానం చేసిన వారే. ఎప్పుడైతే ప్రపంచ జనాభాలో మెజారిటీ శాతం ధ్యానం మరియు యోగ సాధన చేసినట్లయితే, వాటి పర్యవసానంగా వెలువడే పాజిటివ్ శక్తులతో ఆరోగ్యకర సమాజం ఏర్పడగలదు. సో, ఎక్కువగా మనం అందరము పాజిటివ్ థాట్స్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా ఆ పాజిటివ్ ఎనర్జీస్‌ని హెల్తీ సొసైటీ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఆశాకర నమ్మకాలను కలిగి ఉండటం అందరికీ సాధ్యమే. అంటే మనం మన నెగెటివ్ థాట్స్‌లోనే ఉంటున్నాము. అందులోంచి బయటికి రాలేకపోతున్నాము అని మామూలుగా చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు కదా! కానీ అది అందరికీ కూడా పాజిటివ్‌గా బిలీఫ్స్‌తో ఉండటం చాలా సింపులే అని చెప్తున్నారనమాట. చదువుకున్నా, చదువుకోకపోయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, పేద అయినా, ధనికుడైనా, బాలుడైనా, వృద్ధుడైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతము లేదా దేశం వారైనా, ఎవరైనా సరే అందరూ పాజిటివ్ నమ్మకాల్ని కలిగి ఉండటం సాధ్యమే. నాకు అంతా మంచే జరుగుతుంది అనే నమ్మకాన్ని కలిగి ఉండటానికి ప్రత్యేకమైన అర్హతలు అవసరం లేదు. పండితుడైనా, పామరుడైనా ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే ఈ ప్రపంచం అతని నమ్మకానికి అనుగుణంగానే ప్రతిస్పందిస్తుంది.
అందరూ ఆత్మస్వరూపులే. అందరూ చైతన్య శక్తి స్వరూపులే కనుక అందరికీ సాధ్యమే. సో, మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్‌లో ఉండాలి అంటే ఎ ఏం జరిగినా ఆల్ ఈజ్ వెల్. మనకి ఏం జరుగుతున్నా అది ఒక మంచి రీజన్ గురించే జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటే ఆటోమేటిక్‌గా పాజిటివ్ బిలీఫ్స్‌లోకి వస్తాము అని చెప్తున్నారనమాట. అదొక్కటే కాకుండా అందరూ కూడా ఈ ఆత్మ స్వరూపులే. అందరూ కూడా చైతన్య శక్తి స్వరూపులే. సో, అందువల్ల ఏమంటున్నారంటే, ఇది వాళ్ళకే కుదురుతుంది. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేస్తున్నారనో, లేకపోతే వాళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువుందనో, లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళనో ఏదో మనకి కావాల్సిన కొన్ని బిలీఫ్ సిస్టమ్ ఉంటాయి కదా! వాటితో సంబంధం లేకుండా మన అందరము కూడా సోల్స్‌వే కాబట్టి, మనందరిలో కూడా సేమ్ సోల్ ఎనర్జీనే ఉంది కాబట్టి, అందరము కూడా పాజిటివ్‌గా ఆలోచించడం ఈ చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నారు. యద్భావం తద్భవతి. మీ భావం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే గతి కూడా ఉంటుంది. మీ ఆలోచనలకు అనుగుణంగానే మీ జీవితానుభవాలు ఉంటాయి. ఆశాకరణ ధోరణిలో ఆశాకరణ ఫలితాలు ఉంటాయి. అంటే పాజిటివ్ థింకింగ్స్ అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. నిరాశాకర ధోరణిలో నిరాశాకర ఫలితాలు ఉంటాయి. నెగెటివ్ థింకింగ్ అయితే నెగెటివ్ రిజల్ట్సే వస్తాయి అని. అద్భుతమైన ధోరణిలో అద్భుతమైన ఫలితాలుంటాయి. మిరాక్యులస్ థింకింగ్ ఉంటే మిరాక్యులస్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది యాక్చువల్లీ చాలా బావుంది. అంటే ఇప్పటిదాకా పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గా ఉంటుంది అన్నారు. కానీ ఇప్పుడేం కొత్తగా ఇవాళ బుక్‌లో ఫస్ట్ చెప్తుంది ఏంటంటే, మన థింకింగే మిరాక్యులస్‌గా ఉంటే, మన రిజల్ట్స్ కూడా మిరాక్యులస్‌గా ఉంటాయి అని. నరేంద్ర మోడీ, బారక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, నెల్సన్ మండేలా, ఏపీజే అబ్దుల్ కలాం మొదలైన వారు నరేంద్ర మోడీ వీళ్ళందరూ ఈ మిరాక్యులస్ థింకింగ్ గురించి చెప్తున్నట్లున్నారు. నరేంద్ర మోడీ గురించి చెప్తున్నారు మళ్ళీ. ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు నరేంద్ర మోడీ. తన తల్లి, అన్నదమ్ములు ఇప్పటికీ సామాన్యులుగానే ఉన్నారు. నరేంద్ర మోడీ తన బాల్యం నుండే అత్యున్నత స్థితిని చేరుకోగలనని కలలు కన్నారు. తాను ఆ స్థాయికి చేరుకోగలనని నమ్మకాన్ని కలిగి ఉన్నారు. సో, చిన్నప్పటి నుంచి నరేంద్ర మోడీ ఏంటంటే అదే ఫ్యామిలీలో ఉన్న మిగిలిన అందరికంటే కూడా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్‌గా అవ్వటానికి రీజనింగ్ ఏంటి అంటే, ఆయన చిన్నప్పటి నుంచి అలా ఆహ్, కలలు కని దానికి కావాల్సినట్లుగా ఇమాజిన్ చేసుకున్నారు. తన ఇన్నర్‌తో దాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. చాయ్‌వాలా అన్నారు. మత తత్వవాది అన్నారు. నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయితే అంత దురదృష్టకర సంఘటన మరొకటి ఉండదు అని ఒక మేధావి అన్నారు. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని అయితే నేను ఈ దేశాన్ని వదిలిపెడతాను అని మరొక మేధావి అన్నాడు. నరేంద్ర మోడీ ఒక సామాన్య మానవుడు. ఆస్తిపాస్తులు లేనివాడు. అర్ధబలం, అంగబలం లేనివాడు. రాజకీయ వారసత్వం లేనివాడు. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని అయ్యాడు. ఆయన నమ్మకమే దేశ ప్రధానిగా చేసింది. సో, ఎటువంటి సపోర్ట్ సిస్టము లేకుండా ఆయన ఎంతో తన కాళ్ళతో కష్టపడి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎందుకు అంటే ఆయన తన ఇన్నర్‌తో వర్క్ చేశారు అని. సో, నెక్స్టొచ్చి బారక్ ఒబామా గురించి చెప్తున్నారు. నల్ల జాతీయుడు మూలాలు కలిగిన వ్యక్తి. ముస్లిం మతస్థుడి కుమారుడు. నల్ల జాతీయుడు అయిన ఒక సామాన్యుడైన వ్యక్తి బారక్ ఒబామా. ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యారు. నమ్మకమే ఆయన అమెరికా అధ్యక్షుడిని చేసింది. అలానే డొనాల్డ్ ట్రంప్ గురించి కూడా చెప్తున్నారు. తెంపరి, నోటి దురుసు మనిషి, ముస్లింలను ముస్లింలను అమెరికాకు రానిచ్చేది లేదు. అమెరికాకు, మెక్సికోకి మధ్య రక్షణ గోడ కట్టిస్తాడట. ఇలా అనేక రకాలుగా దుందుడుకు స్వభావం కల డొనాల్డ్ ట్రంప్‌ని ప్రపంచ ప్రజలంతా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వటానికి వ్యతిరేకించారు. డొనాల్డ్ ట్రంప్ తన యొక్క ఎన్నికల ప్రచార ఉపన్యాసాల్లో ఒక నెగెటివ్ పదం కానీ, మాట కానీ వాడలేదు. నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను అని ప్రతి ఎన్నికల ప్రసంగంలోనూ దృఢమైన నమ్మకంతో చెప్పాడు. నమ్మకమే ఆయనను అమెరికా ప్రెసిడెంట్‌ని చేసింది. నెక్స్టొచ్చి నెల్సన్ మండేలా గురించి చెప్తున్నారనమాట. దక్షిణాఫ్రికా నల్ల జాతీయుడు నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా దేశంలో జాహ్యాహంకారాన్ని, వర్ణ వివక్షణను పారద్రోలటానికి ఉద్యమించిన గొప్ప నాయకుడు. తెల్ల జాతీయుల జార్జ దుహంగ్
దుర్ దురహం దురహంకారం నుండి నల్ల జాతీయులను విముక్తం చేసి స్వేచ్ఛను, సమానత్వాన్ని కలుగచేసిన మహనీయుడు. యవ్వన కాలమంతా జైల్లోనే కరిగిపోయింది. 27 సంవత్సరాలు జైల్లో గడిపాడు. తన నమ్మకాన్ని సడలనీయలేదు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను, జాత్యహంకారాన్ని పారద్రోలాడు. ఆయన ఆయుధం నమ్మకమే. 27 సంవత్సరాలు జైల్లో గడపడం అంటే సామాన్యమైన విషయమా? ఆయన యోధుడు, ఎ గ్రేట్ వారియర్ కనుకనే పోరాడాడు. ఇంకెవరైనా అంటే సామాన్యమానుడు అయితే చివాడైపోయేవాడు. సో నెల్సన్ మండేలా 27 ఇయర్స్ జైల్లో ఉండి కూడా చక్కగా మైనారిటీస్ రైట్స్ కోసం బాగా ఫైట్ చేశారు కదా! సో అది కూడా చెప్పారనమాట. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. ఒక ముస్లిం పేద కుటుంబంలో తమిళనాడు రామేశ్వరం అనే ఒక గ్రామంలో జన్మించారు. తండ్రి వృత్తి చేపలు పట్టడం. సాధారణమైన గ్రామీణ పాఠశాలలో చదువుకున్నాడు. హై స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఇంటింటికి సైకిల్లో వెళ్లి దినపత్రికలు వేసేవాడు. ఏపీజే అబ్దుల్ కలాం ఒక గొప్ప ఇంజనీరు మరియు గొప్ప శాస్త్రవేత్తగా మాత్రమే కాక ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఆయన ఒక గొప్ప దేశభక్తుడు, ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప ఇంజనీరు, ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప మానవతావాది, ఒక గొప్ప అధ్యాపకుడు, ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇలా ఎన్నో అర్హతలు ఆయనకున్నాయి. సో అబ్దుల్ కలాం గారు కూడా ఒక చిన్న పల్లెటూరులో పెరిగారు. ఆయన చదువుకున్నది కూడా ఆ పల్లెటూరులోనే. ఆయన కూడా ఎంతగానో సాధించారు ఆయన జీవితంలో అని చెప్పి ఆయన గురించి కూడా చెప్తున్నారు అనమాట. సో ఆయనకు చేపట్టిన ఆయుధమేమో నమ్మకం. ఇలా ఎన్నో ఉదాహరణలు, విశ్లేషణలు మరి అభ్యాసాలతో అక్కడక్కడ చర్చించుకుంటూనే ఉన్నాము. You are never given a dream without also being given the power to make it. However, you have to work for it. రిచర్డ్ బ్యాక్ అన్నమాట సెంటెన్స్ అనమాట. మీకు సాధించగల శక్తి సామర్థ్యాలు లేనట్లయితే మీకు లక్ష్యము లేదా కళ ఇవ్వబడదు. అయితే అందుకోసం పని చేయవలసి ఉంటుంది. రిచర్డ్ బాక్ అను ప్రఖ్యాత యోగి లేదా జ్ఞాని మరి రచయిత ఆంగ్లంలో తన పుస్తకాలను రచించారు. జానథన్ లివింగ్స్టోన్, ద సీగల్, ద ఇల్యూజన్స్ మొదలైన గ్రంథాలు రచించారు. సో మనకి ఏదైనా ఒకటి చేయాలి అని అనిపిస్తే కనుక లేదా ఒకటి ఇది కావాలి అని మనకు అనిపిస్తే కనుక దానికి కావాల్సింది, దాన్ని నెరవేర్చుకోవటానికి కావాల్సిన అన్ని శక్తి సామర్థ్యాలు మనకి ఆటోమేటిక్ గా ఉంటాయి. లేకపోతే మనకి ఆ థాటే రాదు అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనమాట. మీలో సాధించగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే ఒక లక్ష్యము లేదా కళలు నెరవేర్చాలి అనే సంకల్పం కలుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తికి సంగీతం నేర్చుకోవాలని వాంఛ కలుగుతుంది. ఆ సంగీతాన్ని నేర్చుకుని ఆ శక్తి సామర్థ్యాలు అతని అంతరంగంలో ఉంటేనే అలాంటి ఆలోచన కలుగుతుంది. నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాను అనే ఒక వ్యక్తి సంకల్పం ఉన్నట్లయితే దానిని సాధించగల శక్తి సామర్థ్యాలు అతని అంతరంగ ప్రపంచంలో ఇమర్చబడి ఉన్నాయి కనుకనే అటువంటి ఆలోచనలు వస్తాయి. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను అని ఒక వ్యక్తికి ఆలోచన వస్తే దానిని సాధించడానికి గల శక్తి సామర్థ్యాలు అతనిలో సిద్ధంగా ఉన్నాయని అర్థం. ఒక కుర్రాడు నేను సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రికెటర్ అవుతాను అనే ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే అతనిలో గొప్ప క్రికెటర్ కాగల శక్తి సామర్థ్యాలు సిద్ధంగా ఉన్నాయి కనుకనే అటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఒక యువతి నాకు ఫలానా వ్యక్తిత్వము, గుణాలు కల భర్త లభిస్తాడు అనే నమ్మకాన్ని, ఆలోచనను కలిగి ఉన్నట్లయితే దానిని నెరవేర్చగల శక్తి సామర్థ్యాలు ఆమెలో సిద్ధంగా ఉన్నాయని అర్థం. అయితే ఇక్కడ కొన్ని విషయాల్ని మనం గమనించవలెను. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రికెటర్ కావాలని ఒక కుర్రాడు వాంఛించడంలో తప్పు లేదు. అతనిలో ఆ శక్తి సామర్థ్యాలు సిద్ధంగా ఉన్నాయి కనుకనే ఆ వాంఛ కలిగింది. అలా ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటే సరిపోదు. సచిన్ టెండూల్కర్ ఇంత కృషి, దీక్ష, అంకిత భావం, సాధన, కలలు కనడం పెట్టాడో అంతే వాసులో ఆ కుర్రవాడు కూడా పెట్టాలి. అంటే అది సాధన చేయాలి. సచిన్ టెండూల్కర్ ఎంత కృషి చేశాడో అంతే కృషి చేస్తే ఆ కుర్రాడు కూడా ఒక గొప్ప క్రికెటర్ కాగలడు. ఆ అబ్బాయికి నేను ముఖ్యమంత్రి అవుతాను అనే ఆలోచన వచ్చిందంటే ఆ స్థాయికి ఎదగడానికి గల శక్తి సామర్థ్యాలు అంతరంగ ప్రపంచంలో సిద్ధంగా ఉన్నాయని అర్థం. అయితే
ఒక ముఖ్యమంత్రి కావటానికి గల సాధన, కృషి, అంకితభావం మొదలైనవి అవసరం. ఒక్ ఇంకొక కుర్రాడికి నేను యోగి అవుతాను అనే ఆలోచన లేదా నమ్మకం కలిగిందంటే అతడు యోగి అవ్వగలడు. అతనిలో ఆ శక్తి సామర్థ్యాలు సిద్ధంగా ఉన్నాయి కనుకనే ఆ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వస్తే దాన్ని సాధించగల శక్తి సామర్థ్యాలు మీలో సిద్ధంగా ఉన్నట్లే. అయితే సాధన, కృషి, దీక్ష, అంకితభావం, నమ్మకం అవసరం. సో, ఈ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారు అంటే, ముందేమో మనకి తెలిసిన పాపులర్ ఫిగర్స్ గురించి చెప్తూ వచ్చారన్నమాట. వాళ్ళందరికీ ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకపోయినా ఓన్లీ నమ్మకంతోనే వాళ్ళు ఆ పొజిషన్‌లోకి ఎలా వచ్చారు అనేది చెప్పారు. తర్వాత అసల మనకు ఒక కోరిక కలిగింది అంటే దానిలో కావాల్సిన మనకి ఏదైతే చేయాలో దానికి కావాల్సినంత ఎనర్జీ మనలో ఉంది అని చెప్తున్నారు. కానీ అది జస్ట్ అలా కలలు కంటమే కాదు. దానికి కావాల్సిన కృషి, దీక్ష, సాధన మనం చేయవలసిందే అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారన్నమాట. నెక్స్ట్ వచ్చి విజయానికైనా, వైఫల్యానికైనా మనం పని చేయాల్సిందే. We either make ourselves miserable or make ourselves strong. The amount of work is the same. కార్లోస్ కాస్టాండ్రా కార్లోస్ కాస్టాండ్రా. మనం దౌర్భాగ్యులుగా తయారవ్వటం లేదా శక్తివంతులుగా తయారవ్వటం కానీ ఈ రెండింటిలో దేనికైనా సరే మనం పని చేయాల్సిందే. అకర్ముడుగా మాత్రం ఉండలేము. అది మనం ప్రోగ్రెస్ గుడ్ డైరెక్షన్‌లో వెళ్ళాలన్నా ఆహ్, ఆహ్, రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళాలి అన్నా కూడా ఏదో ఒక కర్మ అయితే మనం చేయాల్సిందే. కర్మ చేయకుండా మనం ఎటువైపు వెళ్ళం. సో, అది కర్మ అనేది మనం మానవులుగా చేయవలసిందే అని చెప్తున్నారు. మంచికైనా, చెడుకైనా మనం కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. మనుషులు కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఏ మనుషుడైనా, ఏ కాలమునందైనా క్షణమాత్రం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. ఇందు ఎటువంటి సందేహాలకు తావులేదు. ఏలనన మనుషులందరూ ప్రకృతి జనితములై గుణములకు లోబడి కర్మలను చేయకుండా చేయడం బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మలను ఆచరించవలసినదే ఉండును. సో, ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఏదో ఒక కర్మ చేయాల్సిందే. ఫిజికల్‌గా అయినా సరే మా థాట్స్‌లో కానీ ఏదో ఒక కర్మ కాన్స్టెంట్‌గా చేస్తూనే ఉంటాము మనము అని చెప్తున్నారన్నమాట. మనిషి ఏ క్షణంలో కూడా అకర్మడుగా ఉండలేడు. తన గుణములను అనుసరించి మంచి కర్మలు లేదా చెడు కర్మలు చేస్తూనే ఉంటాడు. ఈ రెండింటిలో దేన్నైనా పని చేయవలసిందే. సో, ఏదో ఒకటి మంచైనా, చెడైనా మనం ఏదో ఒకటి కాన్స్టెంట్‌గా మన ఫిజికల్‌గా కానీ, మన థాట్స్‌లో కానీ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము అని చెప్తున్నారు. ఆ పనిని పాజిటివ్ కర్మలకు ఉపయోగిస్తే ఆనందం, జ్ఞానం సంప్రాప్తిస్తాయి కదా! సో, మనం నెగెటివ్‌గా ఎందుకు అని పాజిటివ్ కర్మలనే చేద్దాము అని చెప్తున్నారు. త్రిగుణములు అంటే సత్వ, రజో, తమో గుణాలు మానవుడు చేసే కర్మలను నియంత్రిస్తాయి. ఈ గుణాలకు అనుగుణంగానే చేస్తూ ఉంటాడు. జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి. జీవాత్మల వివిధ కర్మలే సముచ్చయాలే ప్రకృతి. ప్రకృతి ఒక మహాకర్మల సముద్రం. అది నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. సో, ఈ భూమి మీద ఇప్పుడు యూనివర్స్‌లో ఎన్నో రకాల ఆత్మలు, జీవులు ఉన్నాయి కదా! మనందరము చేసే కర్మలే ఈ నేచర్ అని చెప్తున్నారనమాట. ఈ నేచరు, యూనివర్స్ అనేది మహాకర్మల సముద్రము అని చెప్తున్నారు. మనిషి ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఈ మనిషి కర్మ సంజాతుడు. కర్మలలో నుండి పుట్టినవాడు. మనిషి కర్మ శూన్యం కాలేదు. కర్మశూన్య స్థితి అన్నది అసంభవము. సో, మనిషి అనేవాడు ఎప్పుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు ప్రతి క్షణము అని చెప్తున్నారు. మనిషి కర్మ పూర్ణుడు. రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు. చెడు కర్మలైనా, మంచి కర్మలైనా మనం చేయవలసిందే. కనుక కొంత ప్రయత్నము, సాధన ద్వారా మంచి కర్మలను చేయడానికి సంసిద్ధులంగా కావాలి. సో, మన ఆలోచనల్ని మన ఆహ్, ఆహ్ మనం చేసే కర్మల్ని పాజిటివ్ వైపే మూవ్ చేద్దాము అని చెప్తున్నారనమాట. సో, దీనికి కూడా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కావాలి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. నేను నా భార్య లేదా భర్త, తల్లి లేదా తండ్రి, కూతుర్ని ప్రేమిస్తున్నాను. ఇండియా క్రికెట్‌లో వరల్డ్ కప్ గెలిచినందుకు ఆనందంగా ఉంది.
నోట్ల రద్దుతో నల్లధనం కలవారు చాలా కోపంగా ఉన్నారు. మెడికల్ సైన్స్ విద్యార్థి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చినందుకు అవమానంతో కుంగిపోయాడు. ఇక్కడ ఇవి 4 సెంటెన్సెస్ అలా ఇచ్చారనమాట. తర్వాత దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ ప్రేమ, ఆనందం, కోపం, అవమానం అనేవి భౌతిక వస్తువులు కావు. భౌతిక సంఘటనలు కావు. వాటికి స్వరూపం లేదు. అవి భావనలు మాత్రమే. సో, ఇక్కడున్న ఎమోషన్స్ గురించి కొన్ని ఎమోషన్స్ చెప్పారన్నమాట. 4 సెంటెన్స్ నుంచి ప్రేమ, ఆనందం, కోపం, అవమానం అనేవి కొన్ని తీసుకొచ్చి వాటికి ఫిజికల్‌గా ఒక షేప్ అయితే ఏమీ లేదు. అది మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ అన్నమాట చెప్తున్నారన్నమాట. ఈ భావనలు తీవ్రమైన వాటిని ఎమోషన్స్ అంటారు. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ అనేవి 2 ఒకటే. మనం మామూలుగా ఎమోషన్స్ అంటే మనం మనసుకు హత్తుకుపోయి ఉన్నదాన్ని ఎమోషన్స్ అని, ఫీలింగ్స్ ఆ రెండిటి కూడా సేమే అన్నట్టు చెప్తున్నారన్నమాట. ఈ ఫీలింగ్ మరియు ఎమోషన్ అనేవి వస్తువులు కావు. వాటికి రూపము లేదు. వాటికి రంగు, రుచి, వాసన, శబ్దము, స్పర్శ అనేవి లేవు. అవి భౌతిక సంఘటనలు ఇంతకంటే కావు. అయితే ఈ ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ అనేవి విద్యుత్ అయస్కాంత తరంగాలు. సో ఇవేంటి అనే ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఎనర్జీ వేవ్స్ అని చెప్తున్నారు. ఈ శక్తి తరంగాలు పదార్థంతో జీవరసాయనం జరిపి భౌతిక వస్తువులను మరి భౌతిక సంఘటనలను సృష్టింపబడటానికి కారణమవుతాయి. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ వేవ్స్ కెమికల్ రియాక్షన్ జరిగి అవి ఫిజికల్ రూపంలో మేనిఫెస్ట్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. మానం, అవమానం, దుఃఖం, సంతోషం, కోపం, శాంతి స్వభావం, ఆవేశం, ఉద్రేకం, ఉత్సాహం మొదలైన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ అనే చెప్తున్నారు అనమాట. మన సంకల్పాలు లేదా లక్ష్యాలు వాస్తవ రూపం చెందడానికి ఈ విద్యుదయస్కాంత తరంగాలు ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో మనం ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నామో చేసుకోవాలనుకుంటున్నామో వాటికి ఈ ఎమోషన్స్ పెట్టాలి. వీటిని ఏమన్నారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ వేవ్స్ అన్నారు కదా. సో వీటిని జత చేయవలసింది అని చెప్తున్నారు అనమాట. మన లక్ష్యాలు లేదా సంకల్పాలు వాస్తవ రూపం చెందటానికి ఈ ఫీలింగ్ మరియు ఎమోషన్స్ ని ఊహాశక్తితో జత చేయడం అత్యంత ఆవశ్యకమైనది. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ లేకుండా లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరవు. సో ఇక్కడ కొన్ని నెగటివ్ బిలీఫ్స్ ఉన్నాయి. వాటిని మనం వదిలేయాలి అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చారనమాట. అది చదువుతాను. మనం పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు, ఈ విద్యా వ్యవస్థ, ఈ సంఘం ద్వారా మనలో ఎన్నెన్నో తప్పుడు నమ్మకాలు అంటే ఫాల్స్ బిలీఫ్స్ నాటుకుపోయాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. ఈ జీవితం దుఃఖభరితమైనది. ఈ సంఘంలోని ప్రజలు చాలా చెడ్డవారు. ఈ లోకంలో ఎంతో నెగిటివిటీ నిండి ఉంది. ఈ ప్రపంచ పరిస్థితుల మధ్య ఇరుక్కున్న నేను నిస్సహాయుడును, అసక్తుడును. నేను దురదృష్టవంతుడిని. దురదృష్టం అనేది నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. బాల్యం నుంచే నా ప్రవర్తన మరి వ్యక్తిత్వం కళంకితం అయిపోయాయి. దీని ఫలితంగా జీవితం అంతా అలానే ఉండిపోయాను. ఈ దేహం తుచ్చమైనది. రోగాలు అనేవి ఈ దేహానికి సహజం. శుష్కించిపోయే ఈ దేహానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. వృద్ధాప్యం సమీపించే కొలది ఈ దేహం రోగగ్రస్తమైపోతూ శక్తిహీనములై పోతాము. ఈ ప్రపంచంలో ధనము, సంపద అనేవి చాలా చెడ్డవి. ధనము, సంపద అనేవి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాన్ని కలిగిస్తాయి. ఈ ప్రపంచంలో ఎన్నో అరాచకాలు, అనర్థాలు ఈ ధనము మరి సంపదలే ముఖ్య కారణం. ఈ జీవితం అంతా అనుకున్నదొకటి, జరిగిందొకటి మాదిరిగా గడిచిపోతున్నది. నాలో సృజనాత్మక శక్తి అంటే క్రియేటివిటీ పవర్ లేదు. నేను అంత తెలివితేటలు లేనివాడను. ఈ ప్రజలు నన్ను అంతగా ఇష్టపడరు. నేను ప్రత్యేకంగా ఉంటాను కనుక. నాకు చాలా విషయాలు తెలుసు. కానీ ఈ ప్రజలు ఇంకా నా మాదిరిగా ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. నేను చాలా తెలివైన వాడను. ఇతరుల కంటే నాకు ఎక్కువగా జ్ఞానము, సత్యము గురించి తెలుసు. ఇలా ఎన్నో తప్పుడు అభిప్రాయాలు, నమ్మకాలు కలిగి ఉంటున్నాం. సో ఇక్కడ ఒక 14 ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. సో ఇలా మనలో ఎంతో ఫాల్స్ బిలీఫ్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏమంటున్నారంటే, తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది మహాపర్వతమంతా అంటే భూగోళం అంత ఉంది. తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అనే సామెతను
మనం తరచూ వింటుంటాం కదా. ఇది మహాపరివాక్యం. సో, మనకి అసలు తెలిసింది మన బిలీఫ్ సిస్టమ్‌లో అది ఆ ఫాల్స్ బిలీఫ్స్ అనేవి ఉండొచ్చు. సో, మనకి మన ఇంటెలెక్ట్‌తో మనం తెలుసుకున్నది చాలా కొంచెము. తెలుసుకోవాల్సింది చాలా చాలా ఎక్కువుంది అని చెప్తున్నానన్నమాట. సో, నెక్స్ట్ వచ్చి అసలు బిలీఫ్ అంటే ఏంటి? బిలీఫ్ మీన్స్ ద యాక్సెప్టెన్స్ ఇన్ యువర్ ఇన్నర్ కోర్ దట్ యూ కెన్. అంతరంగంలో ఇది నాకు సాధ్యమే అని ఒప్పుకోవటాన్ని నమ్మకం అని అంటాం. జీవితంలో ఎన్నెన్నో సవాళ్లు లేదా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఫలానా సవాళ్లు లేదా సమస్యలకు నేను అధిగమించగలను అని మీ అంతరంగంలో ఒప్పుకోవటంలోనే మీ ఆత్మశక్తి దాన్ని పరిష్కరించడానికి సిద్ధపడుతుంది. నేను నిస్సహాయుడును, ఫలానా సమస్యను పరిష్కరించడం నాకు సాధ్యం కాదు అంటే మీరు అంతరంగం నుండి పై వాక్యాన్ని ఒప్పుకుంటున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే మీ జీవిత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. సో, మనకి ఏదన్నా గోల్ పెట్టుకున్నప్పుడు దానికి కావాల్సిన ఎనర్జీ అంతా మనలో ఉంటుంది అని చెప్పారు కదా. పెట్టుకున్న తర్వాత కూడా మనకేదో సమ్ ఎక్స్‌క్యూజెసో లేకపోతే నెగెటివ్ ఫాల్స్ థింకింగో వస్తూ ఉంటుంది. సో, అలా వచ్చింది అంటే ఆహ్, దానికి అనుగుణంగానే మనం ఆహ్, మన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉంటాయి అని చెప్తున్నానన్నమాట. నేను ఐఏఎస్ సాధించగలను, సాధించలేను అని ఒక యువకుడు తన అంతరంగం నుంచి ఒప్పుకోవడంతో దానికి అనుగుణంగానే ఆత్మశక్తి దాన్ని వాస్తవం చెందించడానికి సిద్ధపడుతుంది. దీనిని యద్భావం తద్భవతి అంటాం. మన లోపల ఏది భావిస్తామో అది మన జీవిత అనుభవం అవుతుంది. నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను అని డొనాల్డ్ ట్రంప్, బారక్ ఒబామా, భారతదేశానికి స్వాతంత్రం తెస్తాను అని మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత నుండి విముక్తి కలిగిస్తాను అని నెల్సన్ మండేలా, ప్రపంచంలో ఉన్నతమైన క్రికెటర్‌ని అవుతాను అని సచిన్ టెండూల్కర్, ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్స్‌ని సాధిస్తాను అని ఉసేన్ బోల్ట్, ఈ విధంగా లక్ష్యాల్ని, సంకల్పాల్ని ఎంచుకొని ఒప్పుకోవడంలో అంటే యాక్సెప్టెన్స్‌లో దానికి అనుగుణంగా ఆత్మశక్తిని వాటిని నెరవేర్చడం చేస్తుంది. మరి మీ యొక్క అత్యున్నతమైన లక్ష్యాలు లేదా సంకల్పాలు ఏమిటి? సో, మనం కనుక ఒక మనకేదైతే నెరవేర్చుకోవాలి అనుకుంటున్నామో, అది మనకు ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్ చక్కగా చేసి పెడుతుంది. సో, మనం పెట్టుకుంటున్న గోల్స్ ఏంటి అనేది మనం క్లారిటీ తెచ్చుకోమంటున్నారనమాట. యూ ఆర్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్స్. యువర్స్ ఈస్ ద క్రియేటివ్ ఎనర్జీ దట్ మేక్స్ యువర్ వరల్డ్. యూ మేక్ యువర్ వరల్డ్ అకార్డింగ్ టు యువర్ బిలీఫ్స్. దేర్ ఆర్ నో లిమిటేషన్స్ టు ద సోల్ ఎక్సెప్ట్ దోస్ యూ బిలీవ్ ఇన్. ఇది సేత్ చెప్పిన మాటంట. దేవతల వరాలన్నీ మీకు ఇవ్వబడినవి. మీ యొక్క సృజనాత్మక శక్తి మీ యొక్క ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మీ యొక్క నమ్మకాలకు అనుగుణంగానే మీ వాస్తవాన్ని సృష్టించుకుంటున్నారు. మీరు ఎంతవరకు విశ్వసిస్తారో అంతవరకు ఏ ఏదైనా సాధ్యమే. మీ యొక్క ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు. మన విస్ ఆహ్, మన బిలీఫ్స్‌లోనూ, మన ఫెయిత్‌లోనే ఉంది మొత్తం అంతా మనకి ఏదైతే సృష్టించుకోవాలని మనం దేనైతే గట్టిగా నమ్ముతామో అది చక్కగా మనకి మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి సేత్ చెప్పినవి. అవి యాక్చువల్లీ రేపు కంటిన్యూ చేద్దాం. ఇవి ఆల్మోస్ట్ 2 పేజెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్ మరైతే మళ్ళీ రేపు కలుద్దాం.